సర్పంచ్ల సమస్యల మీద ఇవాళ ఒక వేదికను తయారు చేసి మా కొరకు కొట్లాడుతున్న 10 టీవీ యాజమాన్యానికి నా పేరు రమేష్ సార్. మాది ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పక్కనున్న పందిల గ్రామం సార్. దాదాపు 67% ఓటింగ్ తోటి మళ్ళీ కూడా గెలవడం జరిగింది. కేవలం నేను ఎన్ని హామీలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కేవలం మీ అందరికీ అందుబాటులో ఉంటాను, 24 గంటలు మీ తోడుగా ఉంటానని చెప్పడంతో అప్పుడు కూడా సాధ్యమైంది. మన గ్రామానికి ఏదైతే అవసరం ఉందో ఆ విధానంతో ముందుకెళ్ళాలి, ఒక విజన్ తోటి ముందుకెళ్ళాలి అని అదే కోరుకున్నాను, అదే చేయడం జరిగింది. దాదాపు 100కు పైగా మెడికల్ హెల్త్ క్యాంపులు పెట్టాను. అదేవిధంగా నాకున్న కోరిక ఏంటిదంటే రాష్ట్ర స్థాయిలో ఏవైనా కానీ గాంధీ జయంతి కానీ పండుగలు కానీ ఏవైతే ఘనంగా జరుగుతాయో అవన్నీ కూడా గ్రామ స్థాయిలో మనం నిర్వహించాలి. అది గొప్ప ఆశయంతో ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలతోటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి మా రఘునందన్ రావు గారికి చిన్న సబ్మిషన్ సార్. ఎందుకంటే నిధుల విషయంలో మన ప్రభుత్వాల నుండి వచ్చేది అరకొర నిధులతోటే వస్తున్నాయి. ఆ వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి మనం అభివృద్ధి పనులు చేస్తున్నాము కదా, ఆ చేసినప్పుడు ఆ నిధులు ఏమవుతున్నాయంటే మళ్ళీ మాకు డ్రా కావడం లేదు. ఎందుకంటే వాస్తవానికి పనులు చేయడమే గొప్ప, చేసిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా పెండింగ్ బిల్లులు అట్లే ఉండిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇంకా 35 లక్షల రూపాయల బిల్లులు కూడా మాకు పెండింగ్ ఉన్నాయి. గత సర్పంచ్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పెండింగ్ బిల్లులు ఏవైనా అవన్నీ కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది చాలా అవసరం సార్. సర్పంచులు అందరి డిమాండ్ మా దృష్టికి కూడా చాలాసార్లు వచ్చింది. ఇది ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి ఈ సమాచారాన్ని. పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు కావచ్చు, కాంగ్రెస్ హయాంలో. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ గ్రామాలు అవే, ప్రజలు వాళ్ళే కాబట్టి ఆ బిల్స్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. నా పేరు గుడిచె గట్టయ్య యాదవ్, మాది పెద్దపల్లి జిల్లా మంతిలి మండలం కర్నాల గ్రామ సర్పంచ్ని. నేను తెలంగాణ ఉద్యమకారుని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అని మాటిచ్చింది. దానికి మా మంత్రి శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేశారు. దానికి మేము కృతజ్ఞతలను దాన్ని నిలబెట్టుకోవాలని మన బల్మూరి వెంకట గారిని కోరుతున్నాను. చాలామంది ఉద్యమకారులు నాతో పాటు జైలు వెళ్ళి అన్ని రకాల నష్టపోయారు. దయచేసి ఇప్పటి నుంచి ఒక ఉద్యమ ఫోరం ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, కానీ కనీసం ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలు. దయచేసి అది కొంచెం దాన్ని కార్యరూపం దాల్చాలని కోరుతున్నాను. ఇంకొకటి, నిన్న మా సన్మాన కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు, నేను 2 సార్లు గతంలో ఓడిపోయినా, నన్ను నైటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న నైట్ శాలువ కప్పి నీ ప్రొసీడింగ్ కప్పి మీ ఊరికి నువ్వు ఒక ఉద్యమకారిని గెలిచినందుకు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రొసీడింగ్ కప్ చేతిలో పెట్టాడు. దానికి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఇంకొకటి సార్, మాది సింగరేణి ప్రభావిత గ్రామాలు సార్. మా కన్నాల కావచ్చు, రచ్చపల్లి, రాజాపూర్, రోజు మీరు పేపర్లలో రోజు చూస్తారు. మాది సింగరేణి మొత్తం బొందల గడ్డగా మార్చింది సార్. మా విలేజ్లో బొందల గడ్డగా మార్చింది. దానికి 51% కేంద్ర వాటా, 49% రాష్ట్ర వాటా ఉంటుంది సార్. దానికి కూడా మరి ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రాన్ని పెడుతుంది, కేంద్రం రాష్ట్రాన్ని పెడుతుంది సార్. ఈ ప్రభావిత గ్రామాలకు డబ్బులు ఎక్కువ కేటాయించడం లేదు సార్. వాళ్ళ దుమ్ము ధూళితోని సార్ మొత్తం ఇళ్ళ మీద పడుతుంది సార్. మొత్తం ఇళ్ళ మీద పడి రోగాలతోని అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది ఎట్టి పరిస్థితులు అంటే అది నల్గొండలో ఫ్లోరైడ్ ఎట్లున్నదో ఈ దుమ్ము ధూళితోని చాలామంది ఆసుపత్రిలో పడి చనిపోయిన దాఖలు ఉన్నాయి సార్. దయచేసి మనం ముఖ్యంగా రఘునందన్ రావు గారికి కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి సింగరేణి, దయచేసి దీన్ని కొంచెం సింగరేణిని కొంచెం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి చేయాలని కోరుతున్నారు సార్. ఇంకొకటి సార్, వ్యవసాయాన్ని సార్, దీన్ని మన వ్యవసాయానికి కేంద్రం ఉపాధి ద్వారా కొంచెం అనుసంధానం చేస్తే బాగుంటుందని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరినీ ఒక వేదిక మీదకి ఆహ్వానించి గ్రామ స్వరాజ్యం అనే సభా వేదికను ఏర్పాటు చేసి సమ్మేళనాన్ని నిర్వహించిన మా అందరినీ ఆహ్వానించిన 10 టీవీ యాజమాన్యానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యల గురించి ప్రధాన సబ్జెక్ట్ అది. ప్రత్యేకంగా రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ తరహా గ్రామ పంచాయతీలు అంటే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు మనకు పర్మిషన్ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ అనేది పూర్తిగా సుడా పరిధిలోకి అమౌంట్ జమ కాబడుతుంది.
ఎల్ఆర్ఎస్ అమౌంట్ అనేది పూర్తిగా సెంట్రల్ పూల్లోకి జమ కాబడుతుంది. గ్రామ పంచాయతీకి అటు నిధి అనేది ఏమాత్రం రావడం లేదు. అదేవిధంగా సీనరేజ్ అనేది గత ప్రభుత్వాల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తిగా జమ అవుతూ గ్రామ పంచాయతీకి జమ చేయడం లేదు. అదేవిధంగా సీనరీస్తో పాటు ప్రొబేషనరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, రకరకాల పన్నులన్నీ కూడా గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తిగా తరలి వెళ్తున్నాయి. మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీకి జమ చేయడం లేదు. దీనివల్ల గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఏర్పడుతుంది. ప్రత్యేకంగా 15th ఫైనాన్స్ తప్ప వేరే నిధులు రావడం లేదు. ఎస్ఎఫ్సి కూడా అరకొర నిధులతోనే సరిపెడుతున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఏవైతే ప్రధానమైనటువంటి పనులు ఉంటాయో, ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ నిర్వహించే విధులు ఏమిటంటే విధుల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ అనేది ప్రధానమైనవి. వీటిని నిర్వహణకు బాగా ఇబ్బందులు ఏర్పడతాయి. వీటి ద్వారా ఇంకా కొత్త పనులు చేయాలంటే కూడా మనం మామూలుగా గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కార్యాలయాలు కూడా పూర్తిగా మన బాధ్యతనే ఉంటుంది. నిర్వహణ లోపల గ్రామ పంచాయతీ బాధ్యత ఉంటుంది. ఇవన్నీ నిర్వహణ కానీ కొత్త ఆస్తులు సృష్టించాలన్నా కానీ నిధుల కొరత అనేది ఏర్పడుతుంది. ఆ నిధుల లేమికి మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే ఉపాధి హామీ కూడా ఇప్పుడు 60-40 రేషియోలో పెట్టినప్పుడు ఉపాధి హామీ నిధులు కూడా సరిగ్గా రాకపోతే ఇబ్బంది ఏర్పడే పరిస్థితుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనకు ఏదైతే ఉన్నాయో సుడా పరిధిలోకి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి వెళ్ళే అమౌంట్ను జనాభా ప్రాతిపదికన తప్పకుండా గ్రామ పంచాయతీలకు కేటాయించాలి. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో స్టాంప్ డ్యూటీని కూడా తిరిగి గ్రామ పంచాయతీలకు కేటాయించాలి. గ్రామ పంచాయతీకి ఏదైతే మనకు 73 రాజ్యాంగ సవరణ ద్వారా మనకున్న అధికారాలన్నింటినీ ఇవ్వాలి, అధికారాలను బదలాయింపు చేయాలి. తర్వాత నిధులు రావాల్సినవన్నీ వాళ్ళు సక్రమంగా ఇస్తే తప్ప ఒక పట్టణ శివారు, కార్పొరేషన్ శివారు గ్రామాల్లో ఆ కార్పొరేషన్ తరహాలోనే ఖర్చులు అధికంగా ఉంటాయి. మరొక గ్రామ పంచాయతీని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నిధుల లేమితోటి. కాబట్టి ఈ సమావేశం ద్వారానే ప్రత్యేకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే నిధులన్నీ కూడా ఒక పీడీ అకౌంట్కు రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి జమ చేస్తూ పోతేనే గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ప్రత్యేకంగా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతోని మనం యథావిధిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ గ్రామ పంచాయతీని మనం మెయింటైన్ చేసుకోవడానికి మాత్రం ఈ నిధులన్నీ కూడా వీరు ప్రత్యేకంగా సక్రమంగా ప్రతి క్వార్టర్కి ఒకసారి పీడీ అకౌంట్కి జమ చేయాలని మేము కోరుతున్నాం.